చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాండి. మందిరంలోనికి మొట్టమొదటిగా అడుగుపెట్టిన బిడ్డల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి వస్తే దేవుడు మాట్లాడతాడు. దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. దేవుని మందిరంలో నిత్య సుఖములు ఉంటాయి. అందుకని అండి దేవుని మందిరంలో కనబడాలి అని ఆశపడుతూ ఉంటాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని వాక్యం సమృద్ధిగా దొరికే రోజులు. ఒకసారి అందరు ఇటు చూస్తారా? త్వరగా కూర్చొని. సేవకులు సమయం చాలా షార్ట్గా ఇచ్చారు. కీర్తనకి 15 నిమిషాలే చెప్పాలి. ఆ 15 నిమిషాలు అసలు సరిపోవట్లేదు. అయినా దేవుని సన్నిధిలో క్లుప్తంగానే మనం చూసుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యం సమృద్ధిగా దొరికే రోజుల్లో జాగ్రత్తగా ఏరుకుందాం. ఏంటి ఏరుకునేది? రూతు పరిగె ఏరుకోవటానికి వెళ్ళి జాగ్రత్తగా పరిగె ఏరుకొని తన అత్తగారికి తీసుకొని వచ్చి అత్తగారిని పోషించింది. ఈ పరిగె, ఈ దేవుని వాక్యం అనే విత్తనాలు ఎన్ని సమృద్ధిగా మనం ఏరుకుంటామో అంత సమృద్ధిగా ఫలం రాబోతుంది. హల్లెలూయా. కొరింథీలకు రాసిన కొరింథీ సంఘంతో పౌలు అంటాడు, ఇజ్రాయేలీయులు మన్నాను తినినను చనిపోయారంట. హల్లెలూయా. ఆ మన్నా తిని ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు చనిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడిచ్చే ఈ మన్నా నిత్యం మనల్ని జీవింపజేసేది. హల్లెలూయా. వాడబారనిది ఇది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎక్కువగా మన హృదయాల్లో దాచుకుందాం. హల్లెలూయా. ఒకసారి కీర్తన అందరు తీయండి. 7వ కీర్తన. ఒకటి 2 వచనాలు చదువుదాం. మైక్ ఉన్న వాళ్ళు దయచేసి మైక్ ఉన్న వాళ్ళు మాత్రమే చదవండి. ఎందుకంటే అది లైవ్లో వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ తీసినా చూసి ఉంచుకోండి. మైక్ ఉన్న వాళ్ళు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. చాలండి. ఈ కీర్తన పైన ఒక చిన్న లెటర్స్లో ఒక మాట ఉంది. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది వీణనాద సహిత గీతము. ఇన్స్ట్రుమెంట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంటు, ఇంకొకటేమో విండ్ ఇన్స్ట్రుమెంట్స్. స్ట్రింగ్ అంటే తీగతో ఉన్నవి. వీణ కానీ, వైలిన్ కానీ, గిటార్ కానీ అవి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. విండ్తో, ఫ్లూట్ మనము గాలితోనే కదా విండ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు వాటిని. ఫ్లూట్ ఒకటి, తర్వాత ట్రంపెట్. మనం ఎప్పుడు కొద్దిమంది చూసుండము, మీలో కొద్దిమందికి తెలుసు ట్రంపెట్. మనం గాలితో ప్లే చేసేవన్నమాట. ఇక్కడ బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై ఈ కీర్తనంతా దావీదు రాస్తూ ఉన్నాడు. ఏం చెప్పుండొచ్చు కూషు అనే వ్యక్తి? దావీదుని ఏమని ఉండొచ్చు? ఇంత బాధాకరంగా ఉంది కదా ఈ కీర్తన, ఇంత భయంకరంగా ఉంది కదా ఈ మాటలతో కూడిన కీర్తన అని మనం అనుకుంటే, ఈ కూషుని గురించి చరిత్ర అయితే బైబిల్లో ఏమీ ఎక్కువగా లేదు, కానీ లేఖనాల్లో మామూలుగా అధ్యయనం చేసి చెప్పిన వాళ్ళు అన్నారు, సౌలు వంశంలోనే ఈ బెన్యామీను గోత్రికుడైన కూషు సౌలు ఏ విధంగా ప్రతి క్షణము దావీదును చంపాలి అని తరుముతూ ఉన్నాడో అందులో ఈయన కూడా ఒక పార్టే అంటారనమాట. కొన్నిసార్లు అంట దావీదు పరిగెత్తుకుంటూ అరణ్యంలో తలదాచుకున్నప్పుడు ఈ కూష్ అనే వ్యక్తి వెతికి సౌలు ఎక్కడున్నాడో దొరకంగానే వెళ్ళి సమాచారం తెలియజేసేవాడు సౌలుకి. అంటే సౌలు ఏ విధంగా చంపాలని ఒక ఆశతో ఉన్నాడో అదే ఆశ కూషులో కూడా ఉందంట. ఏ విధంగా అయినా సరే దావీదును చంపాలి అని. దావీదు చంపటానికి దావీదు అంత పెద్ద నేరం ఏం చేశాడండి? తరిమి ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని అంత తప్పు ఏం చేశాడు? ఈ కీర్తన అంతటి ద్వారా ఒక మాట మనం తెలుసుకోవచ్చు. ఏ తప్పు మనము చేయకపోయినా
మనల్ని అవమానించేవారు ఉంటారు. ఏ తప్పు మనము చేయకపోయినా మనల్ని నిందించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా మనల్ని దూషించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో దావీదు చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో మనందరికీ ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి మనిషి మీద, భూమి మీద ఉన్న ప్రతి మనిషి మీద ఏదో ఒక సమయంలో ఏదో ఒక అపనింద మీద పడిద్ది. మనం తప్పు చేసామని కాదు, నేరం చెయ్యకపోయినా ఆ నేరం నువ్వు చేసావు అనే నిందలు మన మీదకి వస్తాయి. ఉదాహరణకి యోసేపు మీకు తెలుసు కదండి. ఏం చేశాడు యోసేపు చెప్పండి? ఎందుకని యోసేపుకి నింద వచ్చింది? యోసేపు తప్పు చేశాడా? ఏ తప్పు చేయలేదు. సొంత అన్నల ద్వారానే ద్వేషించబడ్డాడు. చెప్పాలంటే తన సహోదరులే, తన రక్త సంబంధులే చంపటానికి కూడా చూశారండి. ఎంత భయంకరం కదా అది. కానీ అటువంటి సమయంలో కూడా యోసేపు నిరీక్షణ కలిగి, తన దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు యోసేపు. ఏ నింద చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, పొతీఫర్ భార్య అంటుంది కదా, నాతో పాపము చేయమని ఈ యొక్క హెబ్రీ దాసుడు అన్నాడు, ఇలాంటి హెబ్రీ దాసుని ఎందుకు నా గృహంలో తెచ్చిపెట్టావు అంటుందామె. నేరం చేసి ఆయన భరించలేదు, నేరం చేయకుండా చెరసాల భరించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు చేశాడని, ఎవరిని దూషించారని, ఎవరిని ద్వేషించారని అన్ని కొరడా దెబ్బలు తినాల్సి వచ్చిందండి. సిలువ వేయండి, సిలువ వేయండి అని పదే పదే ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ప్రజల అల్లరి ఎక్కువ అయిపోయిందని పిలాతు కూడా, అక్కడ ఉన్న గవర్నర్ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఏం చేశాడండి యేసుక్రీస్తు ప్రభువారు? ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది కీర్తన ద్వారా, చేయని నేరాలు, చేయని నిందలు, చేయని తప్పు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో కీర్తన మనకు నేర్పిస్తుంది. 1వ వచనం, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడు నువ్వు లేకపోగా, వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. హల్లెలూయా. దావీదు మాటలు చాలా బాగున్నాయి కదండి. దేవుని సన్నిధిలో అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అని దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించటం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ప్రభా నీ శరణు జొచ్చి ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేనున్నా, నన్ను తప్పించు వారెవరునూ లేకపోగా. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా. తన గొర్రెల్లో నుంచి ఒక గొర్రెను సింహం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటది. దావీదు ఏం చేశాడండి? చూస్తూ మౌనంగా ఉండిపోయాడా? గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహపు నోట నుండి గొర్రెను తప్పించాడు. సింహం అనుకుంటదంట, ఈ యొక్క అడవి అంతటికి నేను రాజును కదా, నా చేతిలో పడ్డ గొర్రెను ఎవ్వరూ రక్షించలేరు అనుకుంటూ నోట్లోకి తీసుకుంటదంట గొర్రెనది. నేనే రాజును, నాకు మించిన శక్తి ఎవ్వరికీ లేదు, నా నోట్లోనికి వచ్చిన గొర్రె బయటికి వెళ్ళటానికి వీలు లేదు అనుకుంటూ తీసుకుంటదంట గొర్రెను. కానీ ఆ సింహానికి తెలియదండి ఆ గొర్రెల దగ్గర గొర్రెల కాపరి ఉన్నాడు అని. హల్లెలూయా. దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి సింహపు నోటలో నుంచి ఆ గొర్రెను బయటికి తీశాడు. నన్ను తప్పించు వాడెవడు నువ్వు లేకపోగా, వారి సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. సింహపు నోట నుండి తప్పించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన భారతదేశంలో మనం చూసినట్లయితే అనేక మంది ప్రజలు అనుకుంటారు, ఈ క్రైస్తవులు గొర్రెల్లాంటోళ్ళు, వీళ్ళని ఎంత మనం హింసించినా, ఎంత బాధించినా సమస్య ఏమి లేదు, వీళ్ళేమి తిరిగి మనల్ని అనరు అనుకుంటూ ఉంటారు. కానీ మన పక్షాన్ని ఎవరు ఉన్నారండి?
హల్లెలూయా. మంచి కాపరి మన పక్షాన ఉన్నాడు. ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ శ్రమలోనైనా, ఏ ఇబ్బందిలోనైనా చెయ్యని తప్పుకు మీరు భరిస్తూ ఉన్నప్పుడు ఒక్కటి అనుకోవాలి, కొన్నిసార్లు ఏ తప్పు ఉండదు మనలో, కానీ ఎదుటి వాళ్ళు ఎంత హింసిస్తూ ఉంటారో మనల్ని. అలాంటప్పుడు దావీదు ఒకటి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన శరణు జొచ్చటం మనం నేర్చుకోవాలి. ప్రభా నీ శరణు జొచ్చి ఉన్నానయ్యా, అంటే నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాయా, సింహపు నోట నుంచి నన్ను తప్పించయ్యా అని. సింహం అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది. జాగ్రత్త దేవుని బిడ్లారా, అపవాది భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. ఎవరు తిరుగుతూ ఉన్నారు? భూమి మీద అపవాది తిరుగుతూ ఉన్నాడు. ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. మనం నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా వచ్చి తినేసి వెళ్ళిపోతాడు. తినేయటం అంటే గొర్రెను కదా చీల్చి ముక్కలుగా చేసినట్టు తినేయటం కాదు. ఏ బలహీనత మనలోనికి తీసుకొని రావాలో అది విత్తనం వేసి వెళ్ళిపోతాడు వాడు. కాబట్టి గర్జించు సింహం వలె వాడు వెతుకుచూ తిరుగుచూ ఉండగా, దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే నిలిచి ఉంటామో, మన కష్టంలో, మన బాధలో, మన వేదనలో, మన నిందలో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా దేవుని సహాయము వస్తుంది. హల్లెలూయా. తిమోతీలకు రాసిన రెండో పత్రిక ఒకసారి 4:17 చదువుదాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. అందరూ జాగ్రత్తగా చదివారండి, విన్నారా? పౌలు ఎక్కడి నుంచి తప్పించబడ్డాడంట? ఒకసారి అందరు ఇటు చూస్తారా? ఏ సింహం తినటానికి వచ్చిందంటారు పౌల్ని? ఏ సింహం నోట నుంచి తప్పించబడి ఉండొచ్చు పౌలు అని మీరు అనుకుంటూ ఉన్నారంటే, ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యాన్ని గడగడ వణికిస్తూ ఉన్న నీరో చక్రవర్తి ఆ రోజుల్లో ఉన్న యూదా ప్రజలను కానీ, క్రైస్తవులు అనబడిన దేవుని బిడ్డలను కానీ అతి కిరాతకంగా చంపే రోజులు అన్నమాట అవి. చాలాసార్లు పౌలు ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకొని దేవుని కోసం సాక్షిగా పరిగెత్తుతూ ఉన్నాడో, అనేక మంది ప్రజలను యేసుక్రీస్తు ప్రభువారి వైపు తిప్పుతూ ఉన్నాడో, రోమా అనుకున్నాడు కదా, అనేక మంది యూదా జాతిని, క్రైస్తవులను చంపిన విధంగానే ఈ పౌలును కూడా హతమార్చాలి అని చాలాసార్లు ప్రయత్నం చేశాడంట నీరో. అందుకని పౌలు అంటూ ఉన్నాడు, సింహము నోట నుంచి దేవుడు నన్ను తప్పించాడు. హల్లెలూయా. మనం ఒకటి నేర్చుకోవాలి ఈ యొక్క 2 వచనాల ద్వారా. మనకున్న శ్రమలో దేవుని పైన ఆధారపడటం నేర్చుకోవాలి. మనకున్న బాధల్లో, నిందల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించటం మనము నేర్చుకోవాలి. 3వ వచనం చదువుదాం. 3, 4, 5. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిన్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా. చాలండి. ఆ 3 వచనాల భావం మనకేం తెలియజేస్తుందంటే, ప్రభువా ఒకవేళ నా ద్వారా ఏదైనా తప్పు జరిగితే, నా ద్వారా ఏదైనా జరగరాని కార్యము జరిగితే నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు. దావీదుకు తెలుసు తను ఏ పాపము చేయలేదు, ఏ నింద తన మీద లేదని తెలుసు. అయినా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభా నా ద్వారా ఏదైనా తప్పు జరిగితే క్షమించేయ. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు అలా అడగటం చాలా మంచిదండి. మనకు మనమే మంచి వాళ్ళమని, మనకు మనమే నీతిమంతులమని, నా ద్వారా ఎవరికి ఏ బాధ లేదు అనుకోకూడదు ఎప్పుడు. దేవుని సన్నిధిలో అడగాలి. కొన్నిసార్లు మనుషులు కూడా అడగాలి, నా ద్వారా నీకేమైనా ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించు అనటంలో తప్పులేదు. దావీదు అది మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రభా నా ద్వారా ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించయ్యా అంటూ ఒక మంచి మాట అంటూ ఉన్నాడు. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా.
నిర్ని నిర్నిమిత్తముగా అంటే ఏంటి? హ్మ్. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించా అంటే, కారణము లేకుండా నన్ను ఇబ్బంది పెట్టిన వారిని నేను సంరక్షించాను గదా! అని దేవుని సన్నిధిలో ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. ఎన్నో సార్లండి దావీదును సౌలు తరిమి, తరిమి, తరిమి ఎప్పుడు దొరుకుతాడా హతమారుద్దామా? అంత గొప్ప పాపం ఏమీ లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దావీదుకి ఇచ్చిన గొప్ప విజయమును చూసి సౌలుకేమో వేల కొలది, దావీదుకేమో 10,000 కొలది. అది తప్పన్నమాట. నా స్థానంలో రాజుగా ఉండటానికి నువ్వొస్తావా? నిన్ను హతమారిస్తే నీ యొక్క స్థలము నాదే గదా! అని చెప్పేసి ఎప్పటికప్పుడు తరుముతూ ఉన్నాడు. కానీ ఒక్కసారి దావీదు చేతికే సౌలు దొరికాడండి. దావీదు సైనికులు అంటూ ఉన్నారు కదా! దేవుడు మంచి అవకాశం మన కళ్ళ ఎదుటికి తీసుకొని వచ్చారు. హతమార్చేద్దాం ఒక పని అయిపోద్దంటుంటే, వద్దు దేవుని చేత అభిషేకించబడినవాడు. ఆయన వస్త్రపు చెంగును మాత్రము తీసుకొని తర్వాత సౌలుకు చూపిస్తూ అంటూ ఉన్నాడు. నీవు దేవుని చేత అభిషేకించబడిన ఒక వాడవు కాబట్టి నేను ధైర్యముతో నిన్నేమి చేయలేకపోయాను. అప్పుడు అంటాడు సౌలు అంటాడు, దావీదా నాయనా నాకంటే నువ్వు నీతిమంతుడవు కదా, నీదెంత మంచి మనస్సు కదా, అన్యాయంగా నిన్ను తరమాలి చంపాలి అనుకుంటాను అంటాడు. మళ్ళీ కాసేపటికి తరుముతూనే ఉంటాడు చంపాలని. రెండవసారి కూడా దావీదును తరిమి 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 సౌలు శిష్యులు సైనికులు కూడా తరిమి తరిమి అలసిపోయి పరిగెత్తి పరిగెత్తి ఒకసారి అరణ్యంలో పడుకొని అందరూ నిద్రపోతూ ఉంటారు. దావీదు అనుకోకుండా ఆ స్థలానికి వస్తే అప్పుడు కూడా దావీదు సైనికులు అంటూ ఉన్నారు, హతమార్చేద్దాము, శత్రువు మనకు దొరికాడు అంటే ఒక్క మాట అంటూ ఉన్నాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు వద్దు. నిర్నిమిత్తముగా నాకు కీడు చేసేవారిని నేను సంరక్షించాను కదా ప్రభా. దేవుని సన్నిధిలో ఎంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడు చూశాడండి. మనం కూడా కారణం లేకుండా ఎవరైనా ఏ నిందలైనా మన మీద వేసినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అనుకోవటమే. ఏ కారణం లేకుండా నన్ను ఇలా దూషిస్తున్నారు ఎందుకు, నన్ను ఇలా ద్వేషిస్తూ ఉన్నారు ఎందుకు అని మనం బాధపడాల్సిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. 6వ వచనం, యెహోవా కోపము తెచ్చుకొని లేము, నా విరోధుల ఆగ్రహమును అణచుటకై లేము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు విధించి ఉన్నావు కదా. దావీదు అనుకుంటూ ఉన్నాడు ఈ వచనంలో, ప్రభువా నేను ఇంత బాధపడుతూ ఉంటే, నేను చేయని నేరానికి ఇంత వేదన పడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావా? నువ్వు సైలెంట్గా అలా కూర్చొని ఉంటావా? నా బాధకు పరిష్కారం లేదా? ఇంకా నేను ఇలాగే బాధపడాలా? ప్రభా నువ్వు లే, కోపముతో లే ప్రభా నువ్వు. చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, మన పరిస్థితులన్నిటినీ గుర్తు తెచ్చుకొని, ప్రభా నేను ఇంత బాధపడుతూ ఉంటే నీకు తెలియట్లేదా? నేను చేయని నేరానికి ఇంత అవమానంగా నేను ఉంటే నువ్వు చూడట్లేదా? నా అవమానాన్ని, నా నిందల్ని నువ్వు చూడట్లేదా? నా దరిద్రతని నువ్వు చూడట్లేదా? చాలాసార్లు దేవునితో ఫైటింగ్ చేస్తాం కదా. ఏంటి ప్రభా నువ్వు ఇలా అయిపోయావు, నా ప్రార్థన వింటలేదా? దావీదు కూడా దావీదు అనుకుంటూ ఉన్నాడు, నాకు ఇలాంటి శ్రమల్లో దేవుడు సైలెంట్గా ఉన్నాడేమో అని. దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండడండి. మౌనంగా ఉన్నాడు అంటే దానికి ఖచ్చితంగా ఒక రీజన్ ఉంది. దేవుడు వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. 7వ వచనం, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. ఒకసారి ఇటు చూస్తారండి. ప్రభువా నాలాగే బాధపడేవారు, నాలాగా ఇబ్బందులు పాలైన వారు ఎంతో మంది ఉన్నారు గుంపులుగా. వారందరికీ పైగా నీవు ఆసీనుడవుగా అంటే నువ్వు ఒక రాజుగా ఉండయ్యా. ప్రతి ఒక్కరి సమస్య నువ్వు తీర్చయ్యా. హల్లెలూయా. ఆయన మన సమస్యలన్నీ తీర్చే దేవుడు అండి. మనం అనుకుంటాము మనం ఒక్కటే సమస్య అనుకుంటాం, కానీ ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారండి ఆయన. చాలాసార్లు మన బాధను మన నెత్తి మీదే మనం ఎత్తుకొని ఎంత బాధపడుతూ ఉంటామో, నా బాధను చూసే వాళ్ళు ఎవ్వరు లేరు. నిన్న మొన్న ఎప్పుడో నేను అనుకుంటూ ఉన్నా మనసులో, సంఘంలో కొంతమంది బిడ్డల పరిస్థితిని బట్టి, ప్రభా ఇంత బలహీనంగా ఉన్నారే,
ఒక 4, 5 సమస్యలు చెప్తేనే దాన్ని గూర్చి ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ అదే అదే టెన్షన్. అయ్యో! వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళకి బాగలే, వాళ్ళ పరిస్థితులు బాలేవు, వాళ్ళు ఆర్థికంగా ఇలా ఉన్నారు అని ఒక 10 సమస్యలు నా దగ్గరకొచ్చినప్పుడు కొన్నిసార్లు నాకు మైండ్ పనిచేయదనమాట. ప్రభా! ఇంకదే గుర్తొస్తా ఉంటది ప్రార్థన చేస్తూ ఉంటా. ఒక 10 సమస్యలకే మన మనసు అలా అయిపోతే, దేవుడు సృజించిన ఇన్ని కోట్ల కొలది ప్రజలు, దేవుడు ప్రతి ఒక్కరిని దృష్టిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా! మన సమస్యలన్నిటికీ పైగా ఆయన ఒక రాజుగా ఉన్నాడు. ఇంక మనం దేనికండి భయపడాలి? దేనికి చింతపడాలి? ఆయన మన ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. 8వ వచనం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు, నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. యెహోవా ఎవరంటండి? తీర్పు తీర్చువాడు. ఈ లోకంలో కోర్టులలో మనం చూసినట్లయితే కోర్టులో అన్నిసార్లు న్యాయం జరగదండి మన సమస్యలకి. కొన్నిసార్లు లంచం ఇవ్వంగానే న్యాయము సహా త్రిప్పివేస్తారు జడ్జెస్ ఈ లోకంలో. చాలా సార్లు, చాలా మట్టుకు న్యాయం జరగదు చాలా మందికి. కానీ మన న్యాయవాది ఎవరో తెలుసా మీకు? మన జడ్జి ఎవరో తెలుసా? మన పరిస్థితులన్నిటిని చూసి న్యాయం జరిగించేవాడు. హృదయాలను, అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు. అది చూడండి దావీదు ఎలా దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడో. ప్రభా, నీవు తీర్పు తీర్చువాడవయ్యా, నీవే నాకు న్యాయము జరిగించువాడవయ్యా, నేను నీతిగా ఎలా ప్రవర్తిస్తూ ఉన్నానో నువ్వు చూడయ్యా, నువ్వు హృదయాల్ని చూసే దేవుడవు కదయ్యా. మనుషులమైన పైరూపాన్ని మనం చూస్తాం, దేవుడు అంతరంగాన్ని చూసి ప్రతిఫలం ఇస్తారు. హల్లెలూయా. 10, 11 చదువుతారా? దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. చాలండి. ఆ 3 వచనాల్లో దుష్టుల చెడుతనము మాన్పయ్యా, నేను మంచిగా ఉన్నప్పటికీ నా మీద శత్రువులుగా తీరి వారి దుష్టత్వం వెళ్ళగ్రక్కుతూ ఉన్నారు. ప్రభా, వాళ్ళ దుష్టత్వాన్ని నువ్వు చూసి మౌనంగా నీవు ఉండవద్దయ్యా. యథార్థ హృదయాలను రక్షించేది దేవుడే అని మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడనమాట. 12వ వచనం. 12, 13. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. చాలండి. ఆ 2 వచనాలు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. చాలాసార్లు చూడండి, దుష్టులు పొగరెక్కి, దుష్టులు విర్రవీగి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, దుష్టులు వాళ్ళ గర్వాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఎవ్వరూ ఏమీ చేయలేరులే మమ్ములను అనేసి వాళ్ళకిష్టం వచ్చినట్టు నీతిమంతుల మీద వాళ్ళ అస్త్రాలు వదులుతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు మౌనంగా ఉన్నాడేమో అని. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడంట. దేవుని మాటలకు మనం భయపడాలి. దేవుని సన్నిధికి మనం భయపడాలి. ఎదుటి వాళ్ళను ఒక మాట అనటానికి మనలో భయం అనేది కలగాలి. దేవుడు చాలాసార్లు మౌనంగా ఉంటాడు. కొందరి విషయంలో మనం అనుకుంటాము, ఇంత దుష్టంగా వీడు ప్రవర్తిస్తూ ఉంటే, ఇంత దుష్టత్వంలా ఈమె ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు? దేవుడు మనకి మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు ఆ యొక్క కత్తిని షార్ప్ చేస్తూ ఉన్నాడంట. దేనికి? కత్తి షార్ప్ ఎందుకు చేస్తారు? కూరగాయలు కోయటానికేగా. అదేంటి దేవుడు ఇంత పని చేస్తాడా అనిపిస్తుంది మనకి. దేవునికేమో కొంతమంది ప్రజల ద్వారా సంతోషమైతే, దేవునికి కొంతమంది ప్రజల ద్వారా ప్రతిదినము కోపమే. ప్రతిదినము కోపపడే దేవుడు అని పైన చదివాం కదా. సపోజ్ ఒక 3 బిడ్డలు, 2 బిడ్డలు మనకున్నారనుకోండి. ఒక బిడ్డ ద్వారా ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది, మరి ఒక బిడ్డ ద్వారా ఎంత దుఃఖమో మనకు. వాళ్ళ మీద ప్రతి క్షణం మనకు కోపం వస్తూ ఉంటుంది. అవసరమైతే కొట్టాలి కొట్టాలి అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఒకరిని బట్టి మనకి ఎంత సంతోషం. అట్లాగే
దేవుని బిడ్డలు కూడా రెండు గుంపుల్లాగా ఉన్నారు భూమి మీద. దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు కొద్దిమంది అయితే, దేవుణ్ణి దుఃఖపెట్టే ప్రజలు కొద్దిమంది, పాపం చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవించే ప్రజలు కొద్దిమంది. దేవుడు కత్తిని షార్ప్ చేస్తూ ఉన్నాడంట. మన పాపం నుంచి మనము బయటికి రాకపోతే, మనకున్న అవిధేయత నుంచి మనము బయటికి రాకపోతే, దేవుని ఖడ్గానికి మనం బలి అవ్వాల్సి వస్తుంది. తన విల్లు ఎక్కువ పెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. విల్లు ఇలా పట్టుకొని సిద్ధంగా ఉన్నాడనమాట ఆయన. ఏం వదలటానికంట? మరణ సాధనాల్ని వదటానికి. దేవునికి భయపడి దేవుని సన్నిధిలో చాలాసార్లు అనుకుంటూ ఉంటారు, నేను తప్పు చేస్తుంది ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు కాబోలు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు అనుకుంటూ ఉంటారు చాలామంది ప్రజలు. కానీ ఉగ్రత ఒక్కసారి వస్తుందండి, చెప్పి రాదు అది. దేవుని ఉగ్రత ప్రతి మనిషి మీదకి చాలా త్వరగా వస్తుంది. కాబట్టి మన జీవితాల్ని మార్చుకొని దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే ఆశీర్వాదకరంగా ఉండగలం. 14వ వచనం, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. మన ద్వారా జరిగే పాపం ఒకేసారి పెద్ద పాపం మనం చేయలేం, కానీ చిన్న పాపముతో మొదలయ్యి ఆ చిన్న పాపము కాస్త పెద్ద పాపం చేయటానికి అవకాశం వస్తుంది. అందుకని ఏదైనా ఒక చిన్న బలహీనత మనలో ఉన్నప్పుడు, ఒక చిన్న పాపం మనలో ఉన్నప్పుడు దాన్ని మనం తుంచి మనం పడివేసామనుకోండి, ఆ పాపమే రేపొద్దున పెద్ద పాపం నుంచి మనల్ని తప్పిస్తుంది. చిన్న అబద్ధమే కదా, ఏమైందిలే. వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళు క్రైస్తవులేగా, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళుగా, వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ నేను ఒక చిన్న అబద్ధం చెప్తే ఏమైంది? చిన్న అబద్ధం అవలీలుగా చెప్పేస్తాం. రేపు పొద్దున్న దాని కొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, మన మనస్సాక్షి కూడా మెల్లగా చచ్చిపోతూ ఉంటుంది. ఏం కాదులే, ఏమైందిలే, అందరిలాగా మేము ఉండొద్దా ఏంటి, మేము ఏమైనా ప్రత్యేకంగా ఉండాలా ఏంటి? కొంతమంది క్రైస్తవులు ఈ రోజుల్లో ఎలా జీవిస్తూ ఉన్నారంటే, అంత ఖచ్చితంగా జీవించాల్సిన అవసరం లేదు, మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి లోకము కావాలి, ఇది కూడా కావాలి, అలా జీవిస్తున్నారండి ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు. జీవించండి, లోకం కూడా జీవించండి, లోకాన్ని కూడా తీసుకోండి, లోకాన్ని కూడా అనుభవించండి, ఇటు దేవుణ్ణి కూడా అనుభవించండి. లోకం అనుభవించాలి అని మీకు ఇష్టమైనప్పుడు లోకాన్ని అనుభవించండి, దేవుణ్ణి కూడా మాకు కావాలి, అవసరత వచ్చినప్పుడు దేవా అంటే దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు, అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి వాడుకుందాం. ఈ రోజున ఇలాంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. నాకు తెలిసిన కొద్దిమంది సిస్టర్స్ ఉన్నారు, ఏదైనా అవసరం రాగానే, వాళ్ళు హిందూసే ఇప్పటికీ, ఏదైనా అవసరం రాగానే ఫోన్ చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప దేవుడు కదా, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద సమస్యలైనా ప్రార్థన చేయగానే దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఈ దేవుడు గొప్ప దేవుడు. ఎంతవరకు? అవసరతలు అంతవరకే. రేపొద్దున ప్రతి మనిషిని తీర్పు కొరకు దేవుని సన్నిధిలో నిలవబెట్టినప్పుడు దాని గురించి మనం జీవించడానికి భయపడాలి, కానీ మనుషుల గురించి కాదండి. దేవుని మందిరానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమన్నా అంటారేమో, ఇన్ని వారాలు అయిందేమో అని దైవజనులకు భయపడటం కాదు. లేదంటే ఇంకొక సహోదరి పలానా సిస్టర్ ఎప్పుడు అడుగుతారండి, ఏంటి రాలేదు మొన్న వారమో అనేసి, ఆ సిస్టర్కి భయపడి దేవుని సన్నిధికి రావటం కాదు, కానీ దేవునికి భయపడి, ఆయన మనల్ని సృజించిన దేవుడు, ఆయన ఉన్నాడు. మన క్రియలు మంచివైనా సరే, మన క్రియలు చెడ్డవైనా సరే రేపొద్దున తీర్పు ఇవ్వబోతూ ఉన్నాడు. వాని క్రియల చొప్పున వారికి జీతం సిద్ధపరిచి ఉంచాడు. దానికి భయపడాలండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు మనకి బోధించాల్సిన అవసరం లేదు, ఎవరు మనకి హెచ్చరించాల్సిన అవసరం లేదు. దేవునికి మనం భయపడదాం. ఏదైనా చిన్న బలహీనత ఉంటే, ఏదైనా చిన్న పాపం ఉంటే దేవుని సహాయం వలన తీసేసుకుందాం దాన్ని ఇప్పుడే. వేర్లతో సహా మనం తీసివేసినప్పుడు అది పెద్ద పాపం అవ్వకుండా ఉంటుంది. లేదంటే రేపొద్దున ఆ పెద్ద పాపమే మనల్ని ఏలే విధంగా ఉంటుంది. ఆఖరిగా 15 చదువుదాం. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. 16 కూడా, 15, 16.
వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. చాలండి, ఈ 2 మాటలు చెప్పి ముగించేస్తా. చాలాసార్లు చూడండి, మంచిగా ఉండేవారిని, నీతిగా బ్రతికేవారిని సైలెంట్‌గా మాట పెట్టేద్దామని చూస్తూ ఉంటారు. చెప్పాలంటే అలాంటోళ్ళకి భూమి మీద కొంచెం కష్టమే బ్రతకటం. చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉంటారు చూడండి. నువ్వెంత అంటే నేనెంత అనే టైప్‌లో వాళ్ళు ఈ భూమి మీద మంచిగా బ్రతకగలరు. అందరినీ డామినేట్ చేసి చాలా మంచిగా వాళ్ళ బ్రతుకులు చాలా బావుంటాయి. మౌనంగా, నీతిగా ఉంటూ, యథార్థంగా ఉంటూ, అందరినీ ప్రేమిస్తూ, అందరికీ లోబడుతూ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క లోకం మంచిది కాదని నేను చెప్తాను చాలా సార్లు. నీతిమంతులు ఎప్పుడు దొరుకుతారో వారి కోసం పొంచి ఉంటారంట. ఏంటంటే గుంట తవ్వుతూ ఉంటారంట. ఎందుకని? ఆ నీతిమంతుడిని అందులో పడేయాలి. ఆ నీతిమంతుడు కనబడకుండా చేయాలి. కానీ దేవుడు ఈరోజు మనందరితో సెలవిచ్చే మాట ఏంటంటే, ఒక ఆశ్చర్యమైన మాట ఏంటంటే, ఎవరి కోసం మనమైతే గుంట తవ్వుతామో అదే గుంటలో దేవుడు తీసుకెళ్ళి మనల్ని పడేస్తాడంట. హల్లెలూయా! హల్లెలూయా! దావీదు జీవితంలో అదే జరిగిందండి. అందుకని అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు దావీదు. ఏం జరిగింది దావీదు జీవితంలో? సౌలు తరిమాడు, 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 అరణ్యంలో తరిమాడు. ప్రశాంతత లేదు, కూర్చోవటానికి లేదు, మనశ్శాంతిగా భోజనం చేద్దామంటే లేదు. తరిమాడు, తరిమాడు. సౌలు జీవితకాలం దావీదుని తరుముతూనే ఉన్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, దావీదు నీతిగా ప్రవర్తిస్తూ ఉండటాన్ని బట్టి, దావీదు యథార్థతను బట్టి, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి ఒకరోజు వచ్చింది, సౌలు తన కత్తి మీద పడి చావాల్సి వచ్చింది. సౌలు అంతా మీకు బాగా తెలుసు కదా. ఒరే సైనికుడా నన్ను చంపురా అంటే ఆ సైనికుడు చంపటానికి ఇష్టపడలా. నువ్వు రాజు కదయ్యా, నీ చేత్తో నేనెందుకు చంపుతానంటే తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. ఒకసారి భోజనాన్ని పిలిచి, దావీదు నీకు మంచి భోజనం పెడతారా నా అల్లుడా అని భోజనాన్ని పెట్టి కత్తి విసురుతూ ఉన్నాడు. చాలాసార్లు అలాగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి మనం ఏ గుంట తవ్వుతామో అదే గుంటలో మనమే పడతాం. హామాన్ అనే వ్యక్తి కూడా మొర్దెకైకి చాలా వ్యతిరేకంగా ఒక ఉరికంబాన్ని రెడీ చేసి ఉంచాడంట. ఈ మొర్దెకై చేసింది తప్పేమీ లేదు. దేవుని సన్నిధిలో మోకరించటం తప్ప, దేవుని ఎదుట మోకరించటం తప్ప, మనుషుల ఎదుట ఎక్కడ సాగిల పడాడు ఆయన. అదే ఆయన నేర్చుకున్నాడు, ఏ మనిషి ఎదుట నేను సాగిల పడకూడదు అని. కొన్నిసార్లు మనకేవైనా మంచి అవకాశాలు వస్తున్నాయి అంటే మనం మనుషుల దగ్గర ఇంకా పూర్తి బెండ్ అయిపోతాం. దేవుణ్ణి కూడా కొన్నిసార్లు తీసి పక్కన పెట్టేస్తాం. కొద్దిసేపు నువ్వు అక్కడ ఉండయ్యా, నాకు ఇక్కడ 1,00,000 రూపాయలు వస్తున్నాయి, నేను ఇక్కడ సాగిల పడకుంటే నాకు ఈ 1,00,000 పోతుందయ్యా ఇప్పుడు. అలాంటి వ్యక్తి కాదు మొర్దెకై. ఎవరి ఎదుట నేను సాగిలపడను, దేవాది దేవుని ఎదుట మాత్రమే నేను మోకరిస్తాను. దానికి హామానికి భయంకరమైన ఒక ఒక అసూయ పెట్టుకున్నాడు అనమాట. ఏంటి ఎక్కడో ఉన్నోళ్ళు తీసుకొచ్చి ఈ స్థానంలో వీళ్ళకి ఇంత స్థానం వచ్చిందే, అంత అసూయ పెరిగింది. ఈ మొర్దెకైని ఎలాగ చంపేస్తే ఆ చరిత్ర అంతటితో పోద్దనుకొని రాజుగారికి తెలియకుండా, అహష్వేరోషుకి తెలియకుండా ఒక ఉరికంబాన్ని చేయించి, ఇదిగో రాజా నీవు మొర్దెకైకి శిక్ష విధించాలని ఈయనే వెళ్ళి చెప్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల్ని విడిచిపెడతాడండి? గుర్తుంచుకోండి, మీరు దేని చేతైనా బాధించబడుతూ ఉంటే, ఎవరి చేతైనా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఒకటి మాత్రం సత్యం, దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడు. నీతిమంతుల స్వాస్థ్యాన్ని దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా! ఏ ఉరికంబం అయితే మొర్దెకైకి తయారు చేయించి ఉంచాడో అదే ఉరికంబం మీద ఊరేగాడు హామాను. మన కోసం తవ్విన గుంటలు, అయ్యో నాకు గుంట తవ్వుతున్నారని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నన్ను నిందిస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను అవమానపరుస్తూ ఉన్నారు, నన్ను అర్థం చేసుకోవటం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా!
ఆఖరి వచనం, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఈ యొక్క కీర్తన ప్రార్థనతో ప్రారంభమై, వేదనతో ప్రారంభమై, ఆఖరి వచనం మనం చూస్తే యెహోవా న్యాయము విధించువాడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా! ఎంత నిరీక్షణతో కూడిన మాట అండి. ఎవరంట? మన దేవుడు న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా! బాధతో ఈ కీర్తన ప్రారంభమైంది. ప్రభా, నా బాధలో నేను నిన్నే శరణుజొచ్చి ఉన్నానయ్యా, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారికి నేను మేలు చేశానయ్యా అని బాధపడుతూ, అయినా నా దేవుడు నాకు న్యాయము తీర్చే దేవుడు. దేవుని మందిరానికి వచ్చిన మీరు, బాధతో వచ్చిన మీరు, వేదనతో వచ్చిన మీరు, అవమానముతో వచ్చిన మీరు, నిందింపబడుతూ వచ్చిన మీరు, దరిద్రతలో వచ్చిన మీరు, లేమిలో వచ్చిన మీరు దేవుని మందిరం నుంచి ఎలాగెళ్ళాలో తెలుసా? సంతోషముతో వెళ్ళాలి. హల్లెలూయా! హన్న ఏడ్చుకుంటూ, అంగలార్చుకుంటూ, ఉపవాసం ఉండి బాధతో మందిరానికి వచ్చిందంట. ఆమె రిటర్న్ ఎలా వెళ్ళిందో తెలుసా? ఏడ్చుకుంటూ వెళ్ళలేదండి ఆమె. ఏడవలా. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. మనం ఏడవకూడదు. నేను కూడా ఏడుస్తూ ఉంటా ఎక్కువ. ఏడవకూడదని కాదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. దేవుని సన్నిధిలో ఒక భారం అనేది, ఈ భారం అక్కడ దేవుని దగ్గర మనం పెట్టేశాక దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ వెళ్తా పెట్టినట్టే పెడతాం అక్కడ దేవుని సన్నిధిలో. మన భారము, మన కన్నీరు, మన వేదన పెట్టేస్తాం. ప్రభా, ఇదిగో అయ్యా నీకు ఇస్తున్నాను అని చెప్పేసి వెళ్తాం. మళ్ళీ తెలియకుండానే దీన్ని తీసుకొని వెళ్ళిపోతాం. అలాంటి జీవితం మంది. దేవుని సన్నిధిలో పెట్టేశాక ఇంకెందుకండి ఆ బాధలు మనకు? దేవుడు చూస్తాడా చూడ్డా? దేవుడు విండా? దేవుడు న్యాయం తీరుస్తాడా తీర్చాడా? ఈ రోజున నా దేవుడు నాకు మంచి జడ్జు, ఆయన నా న్యాయం తీర్చేవాడు, నన్ను జ్ఞాపకం చేసుకునేవాడు, నన్ను స్వస్థపరిచేవాడు అంటే ధైర్యంగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అన్న దేవుని సన్నిధికి వచ్చి ఎంత బాధతో, అవమానంతో తన బాధ అంతా దేవుని మందిరంలో చెప్పుకుంది. యేసయ్య, నేను నీకు ఉత్తరం ఇస్తున్నాను. ఒక వెలుగు కనబడి, అమ్మా నువ్వు కోరుకుంది నీకైంది, నువ్వు వెళ్ళిపోని దేవుడు ఏం చెప్పలేదు అక్కడ. అక్కడ ఉన్న ఏలీ దైవజనుడు అంటూ ఉన్నాడు, అమ్మా, సైన్యములకు అధిపతి యెహోవా నీ యొక్క అవసరతను తీర్చాడు, వెళ్ళు అంటే దేవుని మాటగా తీసుకుని వెళ్ళిపోయింది. పాస్టర్ గారేగా మాట్లాడుతున్నారు, పాస్టమ్మ గారిగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడే వాళ్ళే కదా అని మీరు అనుకుంటే మీలో ఎన్నటికీ కూడా కార్యం జరగదు. సేవకుల ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, దేవుడు ఇచ్చిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ వాక్యం మనము మనసు పెట్టి చదివితే దేవుడు చాలా మాట్లాడతాడండి. నిజంగా ఎన్నోసార్లు అలా మాట్లాడి దేవుడు ధైర్యపరిచిన రోజులు. ఈ రోజున ఇంత ధైర్యంగా ఉన్నాము. ఎన్నో బలహీనమైన పరిస్థితులు నా జీవితంలో, ఎప్పటికప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే అన్నిటికీ సమాధానం. హల్లెలూయా! దేవుని సన్నిధికి వచ్చిన మనం దావీదు అంటూ ఉన్నాడు, ఒక బాధతో, ప్రార్థనతో ప్రారంభమైన కీర్తన స్తుతితో ముగుస్తుంది. హల్లెలూయా! మన జీవితాలు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ బాధనంతా ఇక్కడ వేసి వెళ్ళిపోండి. ఆయన చూసుకుంటాడు. తిరిగి మీరు వెళ్తా తీసుకెళ్ళొద్దండి దాన్ని. హల్లెలూయా! దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.